సరే సరే, ఇక చాలా ఆపండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోండి. ఏమండి, మీరు కూడా పదండి. నువ్వు వెళ్ళు, నేను కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని వస్తాను. కౌసల్య వీళ్ళందరికీ మతిపోయినట్టుంది. పద పద. ఏమైంది? ఏమైంది పాపా? కార్తీక్, అయ్యో పాపా ఏమైంది ఐశ్వర్య? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చిట్టికి మమ్మీ లేకపోతే నిద్ర పట్టదు. నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. ఐశ్వర్య నువ్వు గుడ్డలివి కదా, ప్లీజ్ ఏడవడం ఆపేసాయి. రేపు పొద్దున్నే మీ మమ్మీ దగ్గరికి నేనే తీసుకువెళ్తాను, ఓకేనా? నాకు ఇప్పుడే అమ్మ కావాలి. అమ్మ, అన్నయ్య అమ్మ. దీన్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. అందరినీ ఫోన్ చేసి పిలు త్వరగా. చెయ్యికి తప్పదు కదా. అది ఫోన్. నాకు అర్థమైంది. ఈ పిల్ల రాక్షసి మళ్ళీ ఏదో హడావుడి చేస్తున్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? నిద్రపోతుంది. పద. కిట్టు, చాలే ఆపు, వచ్చాను కదా, పద. ఊరుకోమ్మా, బంగారు తల్లి కదా, ఏడవడం ఆపేసి ప్లీజ్, నీకు దండం పెడతాను, ఏడవడం ఆపేసి. పదండి పదండి. కిట్టు తలిపై. అలాగే శివ తలుపు. అదిగో ముసలి నన్ను వచ్చేసాడు. అమ్మ తల్లి, ఏడు పాపమ్మ. ఈ పిల్ల ఇలాగే కనుక ఏడుస్తూ ఉంటే అందరికీ తెలుస్తుంది. అప్పుడు మనందరం కూర్చొని ఏడవాలి.
ముగ్గురు ఒకేసారి రూమ్ లోంచి వెళ్ళారా? అంటే ఆది కార్తీకులు కూడా మీ రూమ్ లో లేరా? అందుకని మీ ఇద్దరు వెతుకుంటూ హాల్లోకి వచ్చారు అంతేనా? లేదు లేదు, మాకు నిద్ర పట్టడం లేదు. లవ్లీని ముందే వాళ్ళు నా గదికి పంపించారు. వాళ్ళకి ఏదో పనుందని చెప్పారంట. అక్క, పని లేదు ఏం లేదు, అన్ని అబద్ధాలే. మనం గుడి నుంచి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళందరూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఆది బావ కార్తీక్లైతే నన్ను రూమ్ లోకి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఆ రూమ్ లో ఏదో బాంబు ఉన్నట్టు. మీ అందరి అనుమానాలు నిజమేనమ్మా. ఏదో రహస్యం ఉంది. లేదంటే కిట్టు పిచ్చివాళ్ల రాత్రిపూట కోడి కూతను కుయ్యడు. వాడు ఎవరికో సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపించింది. ఈ పాప ఏడుపు ఎవరి గదిలోంచి వినిపిస్తుంది? అత్తగారు నేను చూసొస్తాను. నేను వెళ్ళి చూసొస్తాను. అరే ఈ పిల్ల కనుక అలా ఏడుస్తూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మనందరం కూర్చొని ఏడవలసిందే. ఆపు తల్లి, నీకే చెప్పేది ఆపు. మీ అమ్మ నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్తే అందులో మా తప్పే ఉంది చెప్పు. నువ్వు గనక ఏడు పాపకపోతే మా అమ్మ వచ్చి మా అందరి తోలు ఒలి చేస్తుంది తల్లి. ప్లీజ్ ఏడవటం ఆపు. మున్ని బబ్లీలు నిద్రపోతున్నారత్తయ్య. అవునత్తయ్య గారు, లక్కీ కూడా నిద్రపోతున్నాడు. అన్ను కూడా నిద్రపోతున్నాడు. మరి ఏడ్చేదెవరు? లవ్లీ, ఈ ఏడుపు నీ రూమ్ లోంచి వస్తుంది. అవును, అది నా రూమ్ లోంచి వస్తుంది. కార్తీక్! ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత రాత్రి వేళ మీరు కార్తీక్ రూమ్ లో ఏం చేస్తున్నారు? ఏమండి, మీరు బానే ఉన్నారు కదా? ఇప్పటి వరకు పాప ఏడ్చిన సౌండ్ వచ్చింది. ఏడ్చింది ఎవరు? పాప మనం ఇరుక్కుపోయాం, ఇక చెప్పక తప్పదు కదా. ఏం చెప్పక తప్పదు కిట్టు, చెప్పు. ఏం చెప్పమంటారు? చెప్పడానికి భయం వేస్తుంది. అయినా చెప్పేస్తాను. చెప్పాక మీరు మమ్మల్ని కోపడతారు. ఏడు పాప కిట్టు, ఇందాక కింద కోడిలాగా కూత కూసావు, ఇప్పుడేమో చిన్న పిల్లలా ఏడుస్తున్నావు. ఈ వయసులో నువ్వు ఇలా చేయొచ్చా? లేదమ్మగారు, నాకు ఒక పెద్ద మొబైల్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి నా వాయిస్ చాలా బాగా నచ్చిందంట. వాళ్ళేమో నన్ను, కిట్టు గారు మీరు మీ వాయిస్ ని రకరకాల వాయిస్లుగా మార్చండి, రికార్డ్ చేసి మాకు పంపించండి అన్నారు. అంతే కదా నాన్నగారు? నిజంగా మన కిట్టు ఎంత పెద్ద కళాకారుడయ్యాడు. అరే నిజంగానా? ఇదంతా మీరు చేసిన మిమిక్రీనా? అమ్మా మీనాక్షి, అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. ముందు పూర్తి వివరాలు తెలుసుకో. నువ్వు కిట్టు, నువ్విలా గొంతులు మార్చడం ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు నువ్వు చిన్న వయసులో కూడా చేయలేదు.
అత్తయ్య ఆఫీస్ కి సంబంధించిన అర్జెంట్ పనుందని చెప్పి నన్ను ఆదిబాబు గారు కిందకి పంపించారు. అలాంటప్పుడు అసలు పని వదిలేసి ఇదేంటి? సారీ లవ్లీ, నేను నీకు అబద్ధం చెప్పాను. అది విషయం ఏంటంటే మేము మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. మీకు మీకు నమ్మకం కలగడం లేదు కదా? ఇదిగో ఇదిగో చూడండి చూడండి. చూసారా, ఇలా వెరైటీ రింగ్ టోన్స్ తయారు చేసే కాంట్రాక్ట్ కిట్టు అన్నయ్యకి వచ్చింది. అందుకని చాలు చాలు, ఏం రోజులో ఏంటో పిచ్చి పనులు చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అత్తగారు పిచ్చి పని కాదండి, చాలా కష్టపడి చేయాల్సిన పని. మీరే చూసారు కదా, మన గుడి నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళు మనతో సరిగ్గా మాట్లాడట్లేదు. మీనాక్షి, నువ్వు ఒక్కదానివి నన్ను అర్థం చేసుకుంటావు. ఆ దేవుడు కూడా బాగా ఆలోచించి మన ఇద్దరికి ముడి వేసి ఉంటాడు. ఏమంటావు? అంతే కదా? ఏమైనా కానివ్వండమ్మా, మీరు నేను ఏ పని చేసినా చిన్నపిల్లలు అట్లాగే అనుకుంటారు. కిట్టు, అలాంటిదేం లేదు. సరే కౌశల్య, ఇక నువ్వు వెళ్ళు, మా అందరికీ చాలా పెద్ద పని ఉంది. అవునమ్మగారు వెళ్ళండి. మేము ఇంకా చాలా రకాల వాయిస్లు రికార్డ్ చేయాలి, వాటిని రింగ్ టోన్స్ గా మార్చాలి. వెళ్ళండి, గుడ్ నైట్. అలాగే, సరే మేము వెళ్తున్నాం. మీ పనేంటో మీరు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. కానీ కానీ కార్తీక్ ఎక్కడా? బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ కూడా మీకు చెప్పి వెళ్ళాలా? సర్లే. ఇప్పుడు ఇప్పుడు అర్చింది కార్తీకే కదా? ఏమైంది కార్తీక్? కార్తీక్ ఏం కాలేదు, తను అరవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు గట్టిగా. అదే అదే హర్రర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, భూతాన్ని చూస్తే అరుస్తారు కదా. ఆ అరుపుని మేము కిట్టు అనేక నేర్పించడానికి ట్రై చేస్తున్నాం అంతే. లేదు, ఈ అరుపు ఎలా ఉందంటే దెబ్బ తగిలితే అరిచినట్టుగా ఉంది. నేను వెళ్ళి చెక్ చేస్తాను. అరే వాడు ఒట్టి దద్దమ్మ, సరిగా ఏది ప్రాక్టీస్ చేయడు. ఇదేనా నేను వాడికి నేర్పించింది? కిట్టు, నువ్వు ఒకసారి అరిచి చూపించి ఎలా అరవాలో. అరే కార్తీక్ బాబు, ఇలా అరవాలి నాయనా నువ్వు, ఇలా. మీరంతా వెళ్ళండి, నేను నేర్పిస్తాను. మాకు రాత్రంతా చాలా పని ఉంది. వీళ్ళు డోరేయండి. వెళ్ళన్నయ్య వెళ్ళు. ఇంతకన్నా పెద్ద ప్రమాదం వచ్చేలోపు ఆ పిల్ల రాక్షసిని ఎలాగైనా పడుకోబెట్టండి. కార్తీక్, ఏమింది? ఒక్కసారి దాని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సారీ చెప్పాక కూడా ఎంత గట్టిగా కొరికిందంటే నేను నొప్పి భరించలేకపోతున్నాను. కార్తీక్ అరుపు వింటే నాకు చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. ఆ అరుపు వింటే ఎవరో అతన్ని గట్టిగా కొరికినట్టు అనిపించింది. ఏంటోనమ్మా, ఏ పని లేనట్టు కిట్టుకి ఇలాంటి పని దొరికింది. కిట్టు అనుకుంటే మిగతా వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అయితే ఇదంతా కూడా ఒకవేళ కిట్టు బావగారి ప్రాజెక్ట్ లో భాగమేనేమో. లేదు ప్రియక్క, నాకెందుకో ఈ ప్రాజెక్ట్ మీద అనుమానంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అంతేనా, వాళ్ళు మనల్ని కార్తీక్ను కూడా కలవనివ్వలేదు. చూడమ్మా, నువ్వు చాలా మంచి పిల్లవి. ప్రపంచంలో నీ అంత మంచి అమ్మాయి ఇంకొకరు ఉండే అవకాశమే లేదు. కానీ తల్లి, ఇలా ఏడవటం అరవటం ఆపేసేయి. రేపు తెల్లవారగానే మేము నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపించేస్తాం. పక్కా ప్రామిస్? గాడ్ ప్రామిస్? గాడ్ ప్రామిస్. అమ్మా ఐషు, ఇక మమ్మల్ని క్షమించేయమ్మా. ప్లీజ్ మమ్మల్ని క్షమించు. ఓకే, క్షమించేశానులేండి. థ్యాంక్ యూ. సరే తల్లి, మేము నిన్ను కొన్ని విషయాలు అడుగుతాం, చెప్పు. నువ్వు మాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలమ్మా. మీ అమ్మగారి పేరేమిటి, తను ఎక్కడ ఉంటుంది చెప్తేనే కదమ్మా మేము నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపించగలం. చెప్పమ్మా, చెప్పు. ఐశ్వర్య గుడ్ గర్ల్. తను ఎక్కడుంటుందో ఇప్పుడే మనకి ఖచ్చితంగా చెప్తుంది. అవును కదా ఐశ్వర్య, చెప్తావు కదా? చెప్పు, మీ మమ్మీ ఎక్కడుండేదో చెప్పు. నేను
చెప్పేస్తుంది నాన్నగారు. నేను సరే గాని నువ్వు ఎక్కడుంటావో చెప్పు. చిట్టికి అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ కి వెళ్ళాలి. ఉమేష్ అన్నయ్య, దీంట్లో నీ ఒక్కడికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా? ఆయన ఇంకా ఎందుకు రాలేదు? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దు అమ్మా, నేను చెప్పేది ఏంటంటే కిట్టు అని ఆ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మీరుండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఈ ప్రాజెక్ట్ అందరి జీవితాల్ని తలకిందులు చేసేసింది. ఇది ప్రాజెక్ట్ లా లేదు, ప్రాబ్లం లా ఉంది. ప్రాబ్లం కాకపోతే ఇంకేంటి? ప్రాబ్లమా? సాల్వ్ అవుతుంది. ఐ మీన్ 2 రోజుల్లో పని పూర్తయిపోతుంది. నేను నాన్నగారిని పిలుచుకొస్తాను. మావయ్య గారు వచ్చేసారు. కౌశిక్, అంత ముఖ్యమైన పనేంటి? టిఫిన్ చేయడానికి కూడా నీకు తీరిక లేదా? అమ్మా, అది పని చాలా కష్టమైంది, కానీ ఏం చేస్తాం, చెయ్యక తప్పదు కదా. అందరూ ఇలాగే ఆలస్యం చేస్తూ పోతుంటే సాయంత్రం వరకు టిఫిన్ చేసుకుంటూనే కూర్చోవాలి. ఈ రోజు సండే కదా, మరి అంత తొందర ఎందుకు చెప్పండి. ఏదేమైనా సరే మేము ఈ రోజు ఈ పని పూర్తి చేయాల్సిందే. లేదంటే రేపు అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా? ఏమంటారు పిల్లలు? అవునన్నా. ఇప్పుడు ఈ కార్తీక్ ఏమైపోయాడు? నేను అర్జెంటుగా ఒకరికి ఫోన్ చేయాలి. నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాన్న వచ్చేసారు కదా? నువ్వెక్కడికి వెళ్ళావు? నేనా? నాకు చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టవా? ఉన్నట్టుండి నా కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. కిట్టు కొంచెమే తినమని చెప్పాను కదా. ఉన్నట్టుండి మీ అందరికీ ఏమైంది? ఎవరు ప్రశాంతంగా టిఫిన్ కూడా తినట్లేదు. ఏమైంది? టిఫిన్ బాగోలేదా ఏంటి? లేదు లేదు వదినా, అలాంటిదేం లేదు. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే కిట్టు అనే వర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా కష్టంగా కూడా ఉంది. అందుకే ఎవరికి టిఫిన్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా టిఫిన్ చేయాలనిపించట్లేదు. నేను ఓపెన్ చేస్తాను. ఈ పరోటా నువ్వే తయారు చేస్తావు కదా లవ్లీ? ఈ బ్రెడ్, బటర్, ఇంకా ఈ జ్యూస్ తర్వాత తింటానులే. నేను మధ్యలో ఆకలిస్తుంది కదా, నేను వెళ్తాను. బామ్మగారు, నాకెందుకో అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు. మనతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అవును ప్రియా, నాకు ఇదంతా చూస్తుంటే ఏదో సస్పెన్స్ ఫిల్మ్ చూస్తున్నట్టుగా ఉంది. వాళ్ళందరి మొహాలు చూసారా? వాళ్ళల్లో ఒక్కరి మొహంలో కూడా నిద్ర చుక్క లేకుండా పోయింది. అవును, వీళ్ళేదో దాస్తున్నారు. అవునా? నాకిప్పుడు అనిపిస్తుంది గుప్తా గారి విషయం వీళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది. అప్పటినుంచి వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు అత్తయ్య. నువ్వన్నది నిజమే కమలా. వీళ్ళు మనకు తెలియకుండా ఏదో దాస్తున్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ భర్తల్ని జాగ్రత్తగా గమనించండి. బామ్మగారు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మేం వాళ్ళని జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. వాళ్ళ భోజనం, ఇల్లు, పిల్లలు అన్నీ. పిచ్చిదానా, నేను గృహిణి గురించి చెప్పట్లేదు. మీరు మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. మీరందరూ ఇలాగే
ఇంటి పనుల్లో తీరిక లేకుండా చేస్తూ పోతే వాళ్ళు మీకు తెలియకుండానే ఆ గుప్తా గారిలాగా చేస్తారు.